అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మా రాజమండ్రి మేధావి అండి ఈయన వాళ్ళ బయటకు వచ్చి అంబటి రాంబాబుని పరామర్శించడానికి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుని పరామర్శించి బయటకు వచ్చి వ్యక్తిగత దాడుల గురించి, లేదంటే ఇలా జైల్లో పెట్టడం అక్రమం, అన్యాయం, అసలు ఇలాంటి కార్యక్రమాలు లేదంటే ఇలాంటి పద్ధతిలో నా ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పీరియడ్ మర్చిపోయాడు. అప్పుడు సారవారు నిద్రపోయారు, ఇప్పుడే లేచాడనమాట. ఇది అన్యాయం, వాళ్ళు లకారాలతో బూతులు తిట్టినా సరే మన వాళ్ళ మీద కేసులు పెట్టకూడదంటే. అలాగే తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ సిబిఐ రిపోర్ట్లో వెరీ లో అని ఉందంట. లో అంటే అర్థం అందులో జంతువులకు అసలు లేదని అర్థం అంట. నీళ్ళు అనుకున్నాము మేము, ఒకవేళ అందులో నిజంగా ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి అంటే ఏమని ఉండాలి? జంతువులు పోవట లో అని చెప్పేసి అని ఉందంట, అంటే కలపలేదని అర్థం అని చెప్పేసి అని మాట్లాడుతూ అసలు దేవుని రాజకీయాల్లోకి లాగడం పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఇలా మత రాజకీయాలు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి అని విమర్శిస్తారా? ఇది ఎక్కడ పద్ధతి అని మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద వీడియో, ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి. చేసినటువంటి కూడా వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. మంచిది. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీక్ రావాలి, ఇంట్లో బాగోలేదు అనుకుని రాలేదు. ఇక కొత్త కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ జైలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. తిట్టడం తప్పే కదా. మేధావ్ గారు ఒక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్దేశించి లా కొడక అని చెప్పేసి అని అంత బహిరంగంగా, అంత గట్టిగా, పొగరతో ఒళ్ళు కొవ్వెక్కేసి అంత దారుణంగా లకారాలతో సంబోధించి మాట్లాడుతుంటే అది తప్పే కదా. మరి తప్పని ఖండించలేదండి ఆ రోజున. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి, లేదంటే ఇప్పుడు ఏదైతే దాడి చేశారు అంటున్నారో, దాదాపు ఒక 6-7 గంటల సమయం ఉంది కదా మధ్యలో. అంబటి రాంబాబు మాట్లాడాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. సాయంత్రం 5 గంటలకు ఎప్పుడు ఇంటి మీదకి వెళ్ళారు. అప్పటిదాకా చక్కగా డిబేట్లు చేశారు. మీకు ఈ గ్యాప్ సరిపోలేదండి ఖండించడానికి? అంబటి రాంబాబు మాట్లాడిన మాటలపైన మీరు ఎలా మాట్లాడకూడదు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అని చెప్పేసి అని ఖండించడానికి మీకు ఈ సమయం సరిపోలేదా? మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని ఉంటారు మీరు, మళ్ళీ రాత్రి 7 గంటలకు 8 గంటలకు లేచి ఉంటారో, ఈలోపు జరగాల్సినంత జరుగుతుంది, అంతేనా? పొద్దులైతే టీవీ చూస్తూనే ఉంటారు, రాష్ట్ర రాజకీయాల గురించి ఏం జరుగుతుంది, ఏం వస్తున్నాయని చెప్పేసి మీకు మినిట్ టు మినిట్ అన్నీ తెలిసే ఉంటాయి, చూస్తారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవడో ఒకడు ఒక సంఘటన జరగగానే ఇలా మాట్లాడండి అని చెప్పేసి ఎవడో ఒకటి పంపించుకుంటూ ఉండడం, మీకు పంపించే ఉంటారు. మీకు అప్పుడు స్పందించడానికి సమయం దొరకలేదు. మీకు 2 వారాల తర్వాత, వారం పోయిన తర్వాత వచ్చి పరామర్శించేసి కొత్త సాంప్రదాయం అని మాట్లాడుతున్నారా? మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడండి. కొత్త పద్ధతి మారింది. పెట్టడం అనేది కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కొత్త ఏం కాదులేండి. మీరు 5 ఏళ్ళు నిద్రలో ఉన్నారు మీరు బాగానే. గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి వెళ్ళాడు, దాడులు చేశారు. పట్టాభి ఇంటి పైకి వెళ్ళారు, దాడులు చేశారు. పట్టాభిని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, లోపలేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అదే సెంట్రల్ జైల్లో వేశారు. ఆ రోజు వెళ్ళలేదే పరామర్శకే. ఇవాళ అంబటి రాంబాబుని అరెస్ట్ చేయగానే పరిగెత్తుకెళ్ళిపోయావు కదా. నీకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కదా. సంబంధం లేదు నువ్వు చెప్తున్నావు కదా. ప్రస్తుతానికి రాజకీయాల్లో లేవు కదా, గతంలో రాజకీయాల్లో ఉన్నావు, ఇప్పుడు లేవు కదా. మరి నువ్వు ఎందుకు వెళ్ళదండి? నువ్వు వెళ్ళి మాట్లాడలేదే. సిగ్గు సెలవు లేకపోతే సరే. ఎట్టుపోతుందో చూడాలి. మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అనుమానాల్లో మిగతా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. నాకు తెలిసి పెడతామండి. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే. అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ చూడడానికి వచ్చాను, నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను అని కండిషన్స్ అన్ని మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమో కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. మంచిదే కదా.
ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పసంపుందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. మరే ఇంకనే అలాంటి సలహాలు అయితే మేము కూడా బోలు మాటలు మాట్లాడతాం. నా కొడక ఆ కొడక ఈ కొడక ఇంకా పిచ్చిన కొడక ఇంకా ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులు తిట్టేస్తాం. మాకు మైలేజ్ వచ్చిందంటే మీరు ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మీరు మాజీ మంత్రి అని అంబటి రాంబాబు దృష్టిలో పెట్టుకొని మాట్లాడేస్తున్నాను. మీరు ఒక మాజీ ఎంపీ, పార్టీకి మైలేజ్ వచ్చింది. ఏ రకంగానూ అంబటి రాంబాబు లాకొడగా అని తిట్టాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి మైలేజ్ వచ్చిందా? ఏ మేత అవుతాను మీ మేత అవుతాను ఎక్కడన్నా తీసుకెళ్ళి ఆ శతకుప్పలో పడండి ఎక్కడన్నా వీలైతే కనుక. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. రాష్ట్రానికి పనికొచ్చే అంశాల గురించి విపరీతమైన చర్చ జరుగుతున్నప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడడం మనకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఆపద వస్తుంది అనగానే ఇంక నిద్రాహారాలు మానేసి పరిగెట్టుకుని వచ్చేస్తారండి మీరే. మీకు ఆయనకి ఉన్న అనుబంధం అలాంటిది. పైకేమో మళ్ళీ మన పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం. మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడండి. కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతాను. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మెయిన్ స్ట్రీట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేయించలేదే? జగన్మోహన్ రెడ్డిని అడగలేదే? తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు తలగాలు పగలు కొట్టేసి నానా రభస చేసినప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది కోర్టులో వేశారు? మీరు ఏమనుకుంటున్నారు? జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లా. ఎందుకు ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడి ఉన్న పొరుగు ఎందుకంటే తీసుకుంటారు మీరు? ఉందని చెప్పి నేను అన్నా, ఎంతో కొంత ఉండి సచ్చుద్దిగా దాన్ని కూడా తీసుకోమాకండి. మీ అపరం మేధస్సు, మీ మేధావుతనం దయచేసి మాలాంటి అల్పుల మీద మీ ప్రతాపాలు చెప్పించమాకండి. మేము తట్టుకోలేకపోతున్నాం. నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కావట్లా. 5 ఏళ్ళ పరిపాలన విధ్వంసమా జగన్మోహన్ రెడ్డిది? ఎక్కడ పడితే అక్కడ దాడులా? ఏ రోజు బయటకు వచ్చేట మాట్లాడిన పాపాన్ని పోలేదా? తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు మన కార్యకర్తల సంగతి పక్కన పెట్టేసి నాయకులను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అదే జైల్లో పెట్టినప్పుడు కనీసం పెద్ద మనిషి తరహాలో నీకు ఒక మర్యాద ఉంది కదా, నీకు ఒక గౌరవం ఉంది కదా, కనీసం వీళ్ళు పలకరించలేవా? అప్పుడు పలకరించడం చేత కదట. అంబటి రాంబాబు జైల్లో పెట్టుకుని పరిగెత్తి వెళ్ళిపోయాడు అక్కడికి. సిగ్గు కూడా పంపించారు. ఆర్సన్ కేసులో, ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు ఇస్తే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎదుగుదారి తీసుకుంటాం. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడతారు, కల్తీ నెయ్యి గురించి. లడ్డు వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మన చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎవరు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని, ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు? సగం సగం చూస్తే అలాగే తగలాడుతుంది మన మేధతనానికి. ఏం చూసినా పూర్తిగా చూసి తగలాడాలి. ఒకవేళ మాట్లాడే ఉద్దేశం ఉంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఏమని అడిగారు అనేది కనీసం చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాగా సగం సగం తెలుసుకుని వచ్చేస్తారు మీడియా ముందుకి. ఆయన ఏమన్నారు? విలేకరు అడిగిన ప్రశ్న ఏంటి? వైసీపీ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా, దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? మీరు ఇంకా ప్రచారం చేస్తున్నారు కదా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఎవరు చెప్పారు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసి అని ఎక్కడుందో చూపించు అని అడిగారు. క్లీన్ చిట్ అంటే వైసీపీ వాళ్ళు సాక్షిలోని, సాక్షి పత్రికలోని ఏమని రాసుకొచ్చారు చెప్పనా? నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యే వాడారని చెప్పేసి అని రాసుకొస్తే దానికి అనుకూలంగా ఒక విలేకరు ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కల్తీ జరగలేదు, క్లీన్ చిట్ ఇవ్వలేదు, అసలు నెయ్యే వాడలేదు, 250 కోట్ల రూపాయలు తినేశారు, నెయ్యి కానీ నెయ్యి అదని చెప్పేసి అని తిరిగి క్వశ్చన్ చేశాడు. ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు పనుడు? వక్రీకరించేస్తావా? మరి మీరు మేధావితనం అనాలా, లేదంటే ఎరితనం అనాలా, పిచ్చితనం అనాలా? నువ్వు ఎట్టా మేధావి అయిపోయావు? కనీసం చూడొద్దు ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటి, ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారో చూడకుండా వచ్చి మాట్లాడేమని అడగోలు కదా. ఇది ఎక్కడ దిక్కుమలుతాను అండి ఉండవాలి గారు అని ఒక మీ విలేకరి మీదే ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? నీకు కళ వచ్చిందా అని అన్నారు కదా. నా ముక్కోటే కట్ చేసి పంపిస్తూ చూసుంటావు నువ్వు కదా, నాకు అర్థమైంది. ఆ చిన్న ముక్కనే కట్ చేసి పంపించేసి ఉంటారు మీ గ్రూపుల్లో తిరిగేస్తూ ఉంటావు కదా, దాన్ని తీసుకొచ్చాక నువ్వు ఆగేస్తావు అంతే. చూడమాకు పూర్తిగా ఏది కూడా.
చూడు అక్కడ చూస్తే నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమవుద్ది. ఇప్పుడు కళ్ళజోడు తీసి కళ్ళజోడు మార్చి చదివేస్తారు చూడండి, అపరిజ్ఞానం అంతా ఇక్కడ బయటపడిపోద్ది ఇప్పుడు. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఏమైంది ఎంత క్లియర్గా ఉంటే ఏమని ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క ఎందుకండి, లెక్కలు ఎందుకండి, లేకపోతే ఏమిస్తారండి, నీళ్ళనో ఇంకోటనో ఉండాలి. వెరీ లో అంటే ఉండే అవకాశాలు చాలా తక్కువ అని అర్థం కదా. మేము మీ అంత మేము చదువుకోలేదు, మీరు లాయర్, మీరు అడ్వకేట్ కూడాను, మీరు జ్ఞాని అపరమేధావి. నేనైతే అలాగే అనుకుంటున్నా, నేను అనుకోవడం లేదంటే మాకు తెలిసింది అంతే. వెరీ లోకి నీళ్ళకి తేడా తెలియట్లేదో లేదంటే మీరు ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లా. వెరీ లో అని రాస్తే లేనట్టే అట్ట అయిపోద్దండి, అలాగే ఎట్ట వెళ్ళిపోతుంది, అలాగే ఎట్ట అయిపోతుంది. మీరు చెప్పినట్టుగా ఆ చేప నూనె, ఆ జంతువుల కొవ్వో లేదంటే పందు కొవ్వో ఇందులో ఉండే అవకాశాలు తక్కువ. ఆ రిపోర్ట్లో కూడా ఏమని రాసుకొచ్చారు, అబౌవ్ 10% ఉంటేనే ఈ టెస్ట్లో బయటపడుద్ది. బిలో 10% కంటే అంటే బిలో 10% ఉంటే మేము చేసిన టెస్టుల్లో బయటపడదని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పుకొచ్చారు. మరి మీరు ఇక్కడికి వచ్చి లేనట్టే, వెరీ లో అంటేనట్ట లేనట్టే. ఏమోలే మీరు చెప్పింది నిజమో కాదు మాకు తెలియదు, మేము పెద్దగా చదువుకోలేదు కదా, ఏళ్ళు ముద్రగాలి మేము. చెప్పను పని నేషనల్ మీడియా కాంట్రీ జుమ్మేస్తుందని మేము మొకానా. నేషనల్ మీడియా చూస్తే వైసీపీని ఏకిపడేస్తున్నారు అక్కడ. ఎవడో సమాధానాలు చెప్పట్లా నేషనల్ మీడియాలో. వైసీపీ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కడంటే ఒక్కడు సమాధానం చెప్పట్లా అక్కడ. వెరీ లో అంటే లేనట్టే, అట్టే, అలాగే చేద్దాం. మీ మేధావుతో అంత తగలట్ట ఎందుకు వచ్చింది మేధావులని మీరు అంతా నాకు అర్థం కావట్లేదు. ఆ రిపోర్ట్లో ఏమని మాట్లాడారండి, ఆ రిపోర్ట్లో ఏమని చెప్పుకొచ్చారండి, అసలు నెయ్యే వాడలేదంటే దాన్ని పక్కన పెట్టేసి అసలు నెయ్యి వాడలేదు, అది నెయ్యి కానీ నెయ్యి అదొక రసాయనాలతో తయారు చేసిన అదొక మిశ్రమం, అసలు నెయ్యే కాదంటే దాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు పందుకోవ్వ అన్నారు, చేప నూనె అన్నారు, లేదంటే ఈ జంతువులు కొవ్వు అన్నారు. అరే చంద్రబాబు నాయుడు గారు ఊరికే గాలి మాట ఏం మాట్లాడలేదుగా. ఆ రోజు కూడా ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. ఆ రోజు ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చిందండి, అలాగా ఆ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. ఇవాళ విచారణలో సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లీన్ చిట్ ఎక్కడా ఇవ్వాలా. అవన్నీ మనకు అనవసరం. వెరీలో అంటే లేనట్టే, అట్టే చెప్పండి, వింటాం. ఇంకా ప్రశ్నించండి, సిగ్గుపడండి. ఇంకా విందు కానీ మీ పనికి మా సోదంతా వినిపించే ఓపిక నాకు లేదు. కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీని అడిగే ప్రయత్నం అయినా చేయండి. ఎందుకు అడ్డగోలు సమర్థన. వెరీ లో అంటే లేనట్టే లేనట్టే. ఇంకా మీకు మీ మేధావితనాలకి దండెట్టాలి. వయసులో పెద్దవారు అయిపోయారు అంతే. ఏమన్నా అంటే తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని అలా అంటున్నారు, మమ్మల్ని ఎలా అంటున్నారని చెప్పి నేడుతారు. మీరు మాత్రం గుడ్డిది చేయలేకపోయినట్టు ఏకపక్షంగా ఏది పడితే అది మాట్లాడచ్చు, సగం విని సగం వినకుండా. అచ్చా కాస్త ఇంగిత జ్ఞానం సిగ్గు సెర లేకపోతే ఎలాగండి. వెరీ లో అంటే లేనట్టే, లేవని చెప్పి రాయరట్ట. అయ్యి బాబాయ్ ఇంకా మాకు తెలియదులేండి, మీకు తెలిసి చెప్తున్నాను, మాకు నిజంగానే మాకు తెలియదు. మీ గురించి మాట్లాడుకొని టైం పోతుంది. ఇలాంటి దిక్మాల విశ్లేషణ ఎప్పుడు చూడాలి.